అంటే పిల్లలు కూడా ఉండని కొద్ది క్షణాలు చెప్తాను, నేను మీకు త్వరగా వహిస్తాను. దేవుని పిలుపు గురించి ఒక మాట మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతకు ముందు కూడా విన్నాం, కానీ ఒక్కొక్కసారి విన్నాం. దేవుని పిలుపు ఏంటంటే దేవుని పిలుపు. దేవుడు మనల్ని పిలిచిండు అంటే దేని కొరకు పిలిచిండు, ఎప్పుడు పిలిచాడు. నేను ఇంతకు ముందు ఒకసారి చెప్తున్నాను కూడా, కొన్ని చెప్తూ కొన్ని విషయాలు, కొన్ని కంపెనీ గురించి, అందులో ఉద్యోగానికి పిలిచాడు. ఉద్యోగానికి పిలిచినటువంటి వ్యక్తి నువ్వు వచ్చి కుర్చీలో చేతులు గడుచుకొని చేతులు ముడుచుకొని చెప్పడానికి ఇట్లా కూర్చొని చూసుకుంటుండటానికి వెళ్తాడు, పని చేయాలి అట్లా. అంటే జీవితంలో ఎన్ని నేర్చుకునేవి ఉన్నాయి చూడండి. మనం లూకాసు వార్తలో విన్నాము కదా, లూకాసు వార్తలో దేవునికి మహిమ కలుగుతుంది. లూకాసు వార్తలో మనం విన్న మాట ఏంటి? 19 లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి. జక్కయ్యని ఏమన్నాడు ఒకసారి చూద్దాం. యేసు 6వ వచనం చదవండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకోనేను. ఆయన త్వరగా దిగాడు. ఈ త్వరగా ఇతను దిగటానికి ఆయన ఏ మాటను చేర్చుకున్నాడు? 5వ వచనంలో యేసు ప్రభువు ఏమన్నాడు? జక్కయ్య, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఇతను ఏం చేసినాడు? త్వరగా దిగాడు. అంటే త్వరగా అనే మాట కూడా త్వరగా దిగాడు. అంటే యేసయ్య పిలుస్తున్నప్పుడు యేసయ్య పిలిచాడు. ఇప్పుడు యేసయ్య జక్కయ్యని పిలిచాడు. అక్కడ చెట్టు మీద ఉన్నాడు అంటే ఎన్నోసార్లు మనం విన్న మాటనే, కాకపోతే కొంచెం చేంజ్ చేస్తాను దానికి సంబంధించిన మాటలు. జక్కయ్యని పిలిచాడు, జక్కయ్యని పిలుస్తున్నా. జక్కయ్య ఇంతకు ముందున్న జీవితము ఎలాంటిదంటే యథార్థమైనదిగా లేదు. ఎలాంటిదిగా ఉన్నది? యథార్థమైనదిగా లేనిదిగా ఉన్నది. చాలా మోసయుక్తంగా ఉన్నది అన్నారు. అందుకని ఇప్పుడు దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఎందుకు పిలిచాడు అంటే మారు మనసుకు యథార్థమైన జీవితానికి తగినట్టుగా ఉండటానికి పిలిచాడు. అంటే మారు మనసు పొందిన వ్యక్తిగా ఉండటానికి, యథార్థవంతుడిగా ఉండటానికి పిలుస్తున్నాడు. ఇప్పుడు మనలందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడంటే మారు మనసు పొంది యథార్థమైన జీవితం జీవించడానికి పిలిచాడు. లోకంలో వాళ్ళందరూ పాపాత్మురాలైన స్త్రీ అట్లుండడు కదా, తప్పిపోయిన కుమారుడు ఇట్లుండడు కదా, నేను తప్పిపోయిన కుమారుడు లాగానే ఉంటాను, పాపాత్మురాలైన స్త్రీ లాగానే ఉంటానని వాళ్ళని ఆధారం చేసుకోవద్దు. వాళ్ళు జక్కయ్య ఆయన బిల్ కలెక్టర్ అన్యాయంగా నీకు నీ దగ్గర 10 రూపాయలే వసూలు చేయాలి. 10 రూపాయలు 1 సున్నా పెట్టాలి, 2 సున్నాలు పెడతారు. 90 ఇతనికే, 10 గవర్నమెంట్. న్యాయం ఎక్కడుంది అతని దగ్గర? అంటే మారు మనసు లేదు కనుక ఇక్కడ మనం గమనిస్తే మారు మనసుకు యథార్థమైన జీవితానికి తగినట్టుగా, అంటే మారు మనసు యథార్థమైన జీవితము జీవించడానికి మనల్ని పిలిచాడు అన్నట్టు. ఎందుకు పిలిచాడు? మారు మనసు యథార్థమైన జీవితానికి జీవించడానికి పిలిచాడు. మారు మనసు పొందిన వ్యక్తులు కూడా యథార్థంగా జీవించాలి. అదే దేవుడు పిలిచినటువంటి మాట అన్నట్టు. ఒకసారి ఇర్మియా గ్రంథం 35:15 చూద్దాము. ఇర్మియా గ్రంథం 35:15 చూడండి. ఇర్మియా గ్రంథము 35:15 చూడండి. అక్కడ ఏమున్నదో చూద్దాం. 15వ వచనంలో, మరియు పెద్దల కాడలేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కబెట్టుకుని నీ ఎడలను ఆ అన్య దేవతలను అనుసరింపకయో వాటిని పూజింపకయో నుండి నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు
పొందుతారని నేను ప్రకటించుకుని కానీ మీరు చెవియొగ్గక నా మాట వినకపోతుంది. అంటే వీళ్ళను ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారంటే ప్రతి వాడు తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకోవాలని పిలిచాడు. అదంతా కాదు కానీ మీరు మీ దుర్మార్గతను విడవాలి. కొన్నిసార్లు అంటారు దుర్మార్గులు, ఆ దుర్మార్గుడు అట్లా చేశాడు అని అంటారు కదా. ఆ దుర్మార్గుడు అంట అట్లా చేశాడు. దుర్మార్గులు అంటే ఎట్లుంటారు? ఏ కలర్ వస్త్రాలు వేసుకుంటారు? ఎట్లుంటారు చెప్పండి దుర్మార్గులు? దుర్మార్గులు ఏ పద్ధతిలో ఉంటారు చెప్పండి ఒకసారి. దుర్మార్గులు కనుక బైబిల్లో కూడా ఒకసారి ఇక్కడ ఉంటుంది ఆ మాట. ఒకసారి సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా. 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అంటే 8వ అధ్యాయం 13వ వచనంలో 8:13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం నశించుకొనుటే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు అని. అంటే ఇలా దుర్మార్గత నచ్చింది కదా. అంటే వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవారు. దుర్మార్గులు, అలా ప్రియులు, కనుక వీళ్ళు ఎలా ఉన్నారంటే చాలా బాధ పెట్టేవారుగా ఉంటారు. దుర్మార్గుడు వస్తున్నాడు, ఎంత బాధ అనుభవిస్తామో అని బాధపడుతూ ఉంటారు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటే మీ దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకోవాలి. అందుకు అలా జీవించండి వాళ్ళని పిలిస్తేనట అక్కడ ప్రజలు వాళ్ళు అస్సలు వినలేదంట. ఒక్క మాట కూడా వినలేదంట. మరి ఆ వినలేదనే మాట ఇక్కడ కూడా నెరవేరుతుందేమో ఆ ప్రవచనం. కనుక ఆ స్థానంలో మనం ఉండకుండా క్రియలను చక్కపరుచుకొని ఏదన్నా ఇంకా సరి చేసుకునేది ఉంటే సరి చేసుకొని దేవునిలో ఉంటే చాలా బాగుంటుందని ఈ వచనాన్ని ద్వారా పిలుస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే మన అంశం ఏంటంటే దేవుని పిలుపు. ఆయన పిలిచింది ఎందుకు పిలిచాడు? మారు మనసుకు యథార్థమైన జీవితానికి తగినట్టుగా ఉండటానికి పిలిచాడు అన్నట్టు. అంటే మళ్ళీ దుర్మార్గతలో పోవడం కానీ ఇంతకుముందు మళ్ళా బిల్ కలెక్టర్ కదా 10 రూపాయలకు 100 రూపాయలు వసూలు చేసినట్టుగా 50 రూపాయల కాడ 5,000, 10,000, 20,000 వసూలు చేసినట్టుగా అట్లా చేస్తా అంటే అదంతా మంచి పద్ధతి కాదు. వాళ్ళు బాధపడతారు. కనుక మరి ఒక మాట కూడా చూద్దాం. హెజ్కేలు గ్రంథం 33:11 చూద్దాం. త్వరగా మీరు చదివి సహాయం చేస్తే నేను తొందరగా ఉపయోగిస్తాను. హెజ్కేలు గ్రంథము 33:11 కదా, చూడండి. 33:11 అబ్బా, దేవుడు ఎంత మంచివాడని చూడండి. దుర్మార్గుడు చచ్చిపోవడం, దుర్మార్గుడు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా దేవుడు ఏమంటాడా? జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట నాకు సంతోషము కాదు, లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు తింపుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తింపుకొనుడి. దుర్మార్గత నుండి మరలి మనసు తింపుకోవాలి. మనసు అంతా అందుకనే అంటే అంత దుర్మార్గంగా పోయిన వ్యక్తి కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎంత మంచి దేవుడు అంటే మన యేసయ్య కదా. అంత చక్కగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకేంటి అంటే ఇప్పుడు మన జీవితాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మన స్థితిని ఒకసారి అర్థం చేసుకోవాలి. హోషేయ గ్రంథం 6:1 చూడండి. హోషేయ గ్రంథము 6:1.
దానియేలు తర్వాత హోషేయ ఉంటుందా? ఆది కాండం తర్వాత ఉంటుందా? చూడు 6:1. ఆరో అధ్యాయము 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలుదాము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. ఇప్పుడు గమనించండి, నిన్నెవరు కొట్టారు? మన డాడీ మనల్ని కొడితే ఇల్లు వెళ్ళిపోదాం మాట కొద్దిసేపు అలుగుతాం, ఓ పూట అలుగుతాం, ఓ పూట బాధపడతాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే మనలను చీల్చను, ఆయన మనలను స్వస్థపరచను. మన గుండె కొన్నిసార్లు చీల్చి వేసినట్టయితే కదా. అనేది తర్వాత ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేశాను. ఆ చీల్చితే ఆ స్వస్థపరుస్తాడు, ఆయన కొడితే ఆయన బాగు చేస్తాడు. కానీ నీకు నువ్వు చీల్చుకున్నావు అనుకో, ఆయన బాగు చేస్తే కొన్నిసార్లు మనకు మనమే ఏమైనా చేసుకుంటాం కదా, కొన్నిసార్లు అక్కడక్కడ తింటాం కదా, అలాగే సావర్తలేదని ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోలేదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఆ రీతిగా అంటే కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఏది ఏమైనా అంటే దేవుడు కొడతాడు. గుండె మీద ఒకటి వేస్తాడు కావచ్చు, వేస్తే గుండె చీలిపోయినట్టు అవుతుంది, మళ్ళీ గుండెను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. తర్వాత కొట్టితే గాయమైతే బాగు చేస్తాడు, మళ్ళా బాగు చేస్తాడు. కనుక ఏసయ్య చేత కొట్టబడ్డ వ్యక్తి అయినా, ఏసయ్య చేత చీల్చబడ్డ వ్యక్తి అయినా, చీల్చబడంటే మొత్తం ఎక్కడికి చీల్చేయాలని, ఇక మనకొక శ్రమలో పెడితే ఏడికాడికి మనం చీల్చిపోయినట్టు ఇక్కడికక్కడ వారేసినట్టు అయింది. మన మైండ్, మన మనసు, మన ఆలోచన, మన స్థిరత్వం అంతా ఎక్కడో ఎగిరిపోయి బాంబు పెడితే ముక్కలైపోయినట్టు అవుతుంది. అయితే దాని వల్ల దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడంట. కనుక నిన్ను చీల్చాలి, నిన్ను కొట్టాలంటే, నన్ను కొట్టాలి, నన్ను ఎవరిని చీల్చాలంటే దేవుడు చీల్స్తే, దేవుడు కొడితే ఆయన తప్పకుండా స్వస్థపరుస్తాడు, ఆయనే బాగు చేస్తాడు. అది ఏమన్నది? యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీకు బోధించువాడు ధన్యుడు. ఆ రీతిగా కనుక ఆ రీతిగా దేవుడు శిక్షించేవాడు ధన్యుడు. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య ఒకవేళ మనను కొడితే బాగుంటుంది. నన్ను ఎక్కువ ఒకటేసారి మా కుటుంబంలో కొట్టారంటే బాగా కొట్టారు, బరిగిలిగా కొట్టారు, అట్లా కొట్టారు నన్ను. కానీ అసలు యేసయ్య కొడితే మళ్ళీ ఎవ్వరు తరంగాలే బాగు చేయడం, మళ్ళీ యేసయ్యనే బాగు చేశాడు. నాకు అర్థమైపోయింది, మంత్రికులతో కాలే, ఈ డాక్టర్లు రోగం లేదన్నారు, దేవతలు అన్ని వీటిల్లో నాకు మొక్కమన్నారు, మొక్కినము నా వల్ల అయితే లేదు, మీకు వేరే మార్గం ఉండదని దేవతలు దారి చూపారు. కనుక అసలు ఎవరి వల్ల కొట్టింది ఆయన, ఇక మళ్ళీ ఇంకొకరు బాగు చేయరు. అందుకనే మీరు ఒకసారి వివేచించాలి, అసలు దీన్ని ఎవరు కొట్టారు, ఎవరు గాయపరిచారు. ఒకవేళ ఆయన కొడితే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. మీ దగ్గర టీవీ తిప్పి ఖరాబ్ అయింది అనుకోండి, టీవీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. బండి ఖరాబ్ అయింది అనుకోండి, టీవీ మెకానిక్ దగ్గర తీసుకపోతే ఏం చేయడు, అది ఏం లేదు, ఇక్కడ పాడు చేస్తున్నా వాడిస్తారు, మళ్ళీ అక్కడికి రాకుండా అవుతుంది. కనుక అది ఎవరో ఆయన అయితే మళ్ళీ బాగు చేస్తాడు. కనుక నేను ఏమో చేస్తానంటే అది కుదరదు. తర్వాత మత్తయి సువార్త 22:3 చూడండి. మత్తయి సువార్త 22 అధ్యాయం 3 వచనం చూడండి. మత్తయి సువార్త
22 ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఎక్కడికి రమ్మన్నాడు ఇప్పుడు? పెళ్లి విందుకు రమ్మన్నాడు. పెళ్లి విందుకు రమ్మంటే వాళ్ళు అసలు విందుకు వస్తలేదు. వాళ్ళట రానొల్లక పోయిరి అన్నది. అంత ప్రేమతో ఆయన పిలిస్తే రాలేదు, పెళ్లి విందుకు రాలేదు. వాళ్ళు మనము ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చూసినప్పుడు వాళ్ళు రాలేదు కదండి. మీరు యథార్థమైన జీవితం జీవించడానికి రండి, మీరు మారు మనసుకు తగిన జీవితం జీవించడానికి రండి అని పిలిస్తే వాళ్ళు మేము అట్లా జీవించాం. ఒకసారి నేను ఈ పత్రిక తీసుకొని చదవండి అని ఒకరికి ఇచ్చాను. ఇస్తే చూసి ఇది చేసాయి కదా, అయ్యా ఉండు మళ్ళీ తీసుకొచ్చి నాకే ఇచ్చి, మేము చాలా పాపులమయ్యా, ఇంత పరిశుద్ధమైన పత్రిక మేము చదవలేదు, అంత ప్లీజ్ తీసుకొని నా చేతులు పెట్టారు. అంటే అంటే వాళ్ళు ఆ రీతిగా కొంతమంది మేము యేసు ప్రభు నీతిమంతుడు, వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటున్నారు, ఆయన పరిశుద్ధుడు, కానీ మేము బాగా తప్పుగా జీవించగలం, ఇది మా దగ్గర ఉండడం మాకు న్యాయం అనిపిస్తలేదు అని అన్నారు. నిజంగా అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవులు చూసినారా, ఒక్కరు ఇల్లంతా దోసుకొచ్చి కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి పిల్లి ఈ పాలెంలో పొందారు దొంగ పిల్లి, దొంగ పిల్లి ఏం పిల్లి? దొంగ పిల్లి. పిల్లి అంటే కాళ్ళు మూసుకొని పాలు కాదు, అత్తది చూస్తా కళ్ళు కాలు పెడితే కళ్ళు మూసుకొని దగ్గర కాదు కాళ్ళు పిల్లి 10 రోజులు తాగిందంటే ఏమో నేను చూడలే, అదే తాగింది దొంగ పిల్లి, కానీ నేను చూడలే. ఎవరు తాగింది పిల్లికి పాలంటే ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు. అబద్ధాలు బాగా ఆ రీతిగా చూడండి. ఇక్కడ వీళ్ళని రమ్మంటే వస్తలేరు. అంటే ఈ పిలుపు దేని కొరకంటే, ఇప్పుడు ఈ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆ రాజు తండ్రి అనే దేవుడు, ఆ పెళ్లి విందు అక్కడ ఇది ఒక పాట మీకు తెలుసా? ఏడేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది, చాలు సార్. ఇప్పుడు ఏం రాబోతుంది? అక్కడేం రాబోతుంది? ఇప్పుడు ఎందుకు పిలిచాడు? విందుకు పిలిచాడు. ఎందుకు రమ్మన్నాడు? ఎందుకు రమ్మన్నాడు? మీకు ఒక పాట ఉంటుంది, జయ జయం ప్రభు యేసు దిగి వచ్చుచుండే, జయం శ్రీ యేసు దిగి వచ్చుచుండే, రెక్కలు గల వారంతా ఎగురుచుండే. రెక్కలు లేని వారంతా ఏమైపోతాయి? అలాగే రెక్కలు ఉంటే ఎగురుతాయి, లేపుతారు పైకి. పక్షి రెక్కలు ఉన్నది కదా, దాని రెక్కలు చూసేయండి, ఎగురలేదు. అందుకని పరిశుద్ధాత్మ పొందుకుని పశువు వెయిట్ లేపుతా ఉంటుంది. ఇక పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఇక బరువుగా అబ్బా అయ్యా అబ్బా అయ్యా నాయనా ఎసయా బరువు, బ్రతుకు భారం తేలికగా ఉండదు. కనుక ఇక్కడ విందు, నీవు ఆ పాపుల మధ్యలో ఉండకుండా మారు మనసు పొంది మా విందులో సంతోషంగా ఉండటానికి రమ్మంటే నేను రాను అని అంటాను. ఒక కాడ అయితేనే అయ్యా నేను తొందరగా రండి అంటే వాళ్ళు కూడా అట్లనే అంటారు, మేము ఇక్కడ వేరే ఇది అదే విషయం, మేము పొలం కొన్నాం, ఇవాళ నాటేస్తాను, మంది వచ్చేది ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ ఆగారు ఎందుకు రా
ఎందుకు రావాలి ఎప్పుడు ఈ మిగతా వారాలు ఎందుకు రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చింది పోయి ఈ రోజు ఒకరు ఎందుకు చచ్చిపోయారు నిన్న మొన్న చచ్చిపోతే నీకు అటాంకం నువ్వు రాకుంటా దేవుని దగ్గరికి రాకుండా ఆ రీతిగా కనుక ఇప్పుడు గమనించండి రమ్మంటే ఎప్పుడు వస్తలేరు మేము రామంటున్నాను తన దాసులను పిలిచిన పంపినప్పుడు వారు రానులకు పోయిరి రావడం లేదు అంటే వాళ్ళు ఆ పాపులు పొందే శిక్షనే పొంది ఆ బాధ వేదన శ్రమలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అయ్యా రండి అంటే రావడం పాపుని విడిచి రావాలి, చెడుతాన్ని విడిచి రావాలి, దుర్మార్గాన్ని విడిచి రావాలి, వస్తలేదు. తర్వాత లూకాసు వార్త 14:17 ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 14:17 చూడండి ఒకసారి. తన దాసులను పంపాడు. అయ్యా విందు రెడీగా ఉన్నది రండి అని అనేకులను పిలిచాడు. పిలిస్తే వాళ్ళు కూడా సేమ్ ఎక్కడ అదే సేమ్ విషయం. కాకపోతే మీకు ఇంకొక కాడ కూడా రాసి పెట్టిన విషయం ఉందని చూపెట్టడానికి. అయితే వీళ్ళు కూడా రకరకాలుగా చెప్తున్నారు. మొదటి వాడు ఏమంటాడు తెలుసా? 18వ వచనంలో నేను పొలం కొని ఉన్నానయ్యా అంటున్నాడు. మళ్ళా రెండో వ్యక్తి ఏమో నేను ఎడ్ల దగ్గరికి వెళ్తాను, పరీక్షించి వెళ్తున్నాను, నా వల్ల కాదు. రకరకాలుగా నేను పెళ్లి చేసుకున్నాను రాలేదు, రకరకాలుగా అంటున్నారు. పెళ్లి చేసుకుంటే చర్చకి వచ్చడానికి అనండి. పెళ్లి చేసుకుంటే భార్య అర్థమా? పెళ్లి చేసుకుంటే భర్త అర్థం. రక్షణ పొందడంలో అయితే వాళ్ళు అర్థం. ఇప్పుడు రమ్యని చర్చకి పంపిస్తారు కదా, పంపిస్తారు, ఏం అర్థం లేదు. కొందరు బాగా అర్థం ఉంటుంది, కొందరు అర్థం ఉండదు. ఆ రీతి సరే. 1 కొరింథీ 5:20 చూడండి. 1 కొరింథీ 5:20 ఇక్కడ కూడా అన్ని రామ్ అన్న మాటనే చెప్తున్నాం. కొరింథీలో రాసిన పత్రిక చూద్దాము. 1 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. లేదా తను 5:2 చదవండి. 5:2 ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి అని అంటే మీరు ఉప్పొంగుతున్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఉప్పొంగుతున్నారు కానీ మీరు అక్కడ చెప్పబడ్డ మాట ప్రకారం దుఃఖపడి ఈ చెడు కార్యములు చేసినటువంటి వారిని, అంటే ఆ మనిషినే గాని నీలో ఉన్నదే గాని దాన్ని వెలివేయాలట. ఏం చేయాలి? వెలివేయాలి. దాన్ని ఉండనివ్వకూడదు. అంటే మన పిలుపది కదా. మనల్ని దేవుడు పిలిచినప్పుడు మాన మనసుకు యథార్థతకు తగిన జీవితాన్ని జీవితానికి పిలిచాడు కదా. మళ్ళీ ఉప్పొంగులు ఎందుకు? చాలా ఉప్పొంగుతారు కొంతమంది తెలుసు. మా తాత ఎక్కడ గుర్రం ఎక్కిందంటే మీ తాత ఎక్కడ గుర్రం ఎక్కితే నీకు సైకిల్ కూడా చక్కగా అంటే సైకిల్ దొక్కడం వల్ల బాధపడకండి, కొనుక్కొని దొక్కండి. అంటే అంటే ఆ గొప్పలు చెప్పుకుంటాడు. గుర్రం ఎక్కిందంటే గొప్పలు చెప్పుకుంటారు, చాలా గొప్పలు చెప్పుకుంటారు. నాకైతే గొప్ప చెప్పుకోవడానికి ఏం లేదు, యేసుప్రభువే గొప్ప. ఏమన్నా నేను అతిశయించాలి, ఆనందించాలి, గొప్పగా చెప్పుకోవాలంటే నా యేసయ్య చేసిందండి, నన్ను దేవుడు యేసయ్య బతికించిందండి, నన్ను యేసయ్య బాగు చేసిందండి, అన్యాయం గురించి చెప్పడానికి ఉంది. నేను సరే నా వివాహ కార్యం గురించి వరంగల్లో చెప్తే 1 సంవత్సరం లోపల 40 మంది పెళ్లిలేదు. అంటే అది యేసయ్య చేసింది కనుక అంత కార్యం జరిగింది కనుక. ప్రకటన గ్రంథం 3:20 చూడండి. ప్రకటన గ్రంథం 3:20 చూడండి. 3వ అధ్యాయం 20వ వచనము.
నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయను అని. తర్వాత రోమ 14:17 చూడండి. రోమ 14:17 చూడండి. రోమ 14:17 చూడండి. భోజనం చేస్తామన్నది కదా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది అని. అంటే ఇప్పుడు నేను నీతో నీ దగ్గరికి వస్తా, నువ్వు తలుపు తీయాలి. తలుపు తీసిన తర్వాత నేను నీ ఇంట్లోకి వస్తాను. నీ ఇంట్లో నీతో కలిసి భోజనం చేస్తాను. ఇప్పుడు జక్కయ్యతో జక్కని పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగురా అన్నాడు. పిలిచాడు. పిలవగానే దిగొచ్చాడు. దిగొచ్చి వెంటనే ఇంటికి తీసుకొని పోయాడు. అంటే ఇంటికి తీసుకొని పోయిన తర్వాత ఒక మాట ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఎదుట ఉన్నాడు. యేసు ప్రభు తన ఎదుట ఉన్నాడు. ప్రభా, నేను ఎవరి దగ్గర 4 గంటలు తీసుకున్నాను, వారికి మళ్ళీ తిరిగి 4 గంటలు ఇస్తానన్నాడు. అంటే ఆయన ఎంత తీసుకున్నట్టు ఇప్పుడు లెక్క ప్రకారం 4 గంటలు తీసుకున్నట్టే కదా. చూడండి ఆ మాట లోకస్వార్త 19వ అధ్యాయంలో ఎంత ఇస్తాడా? సగం ఇస్తాడు. అంటే దాదాపు ఆ లెక్క ఒక అంతకు 4 గంటలు తీసుకున్నాడు. ఇక బీదలైతే ఏమన్నారు కదండి. ఇప్పుడు చూడండి, లోకంలో కొంచెం పలుకుబడినటువంటి వ్యక్తి ఆఫీస్ దగ్గరికి పోతే ఎంతనే పనులు అవుతాయి. బీదవాడు ఒకవేళ ఒక ఆఫీస్ దగ్గరికి పోతే 5 ఏళ్ళు తిరిగినా కాదు, తింపి 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 నేను పడకూడదు. అంటే చూడండి, అక్కడ చూడండి, అంటే ఎంత దోసుకుంటారు బీదలను. బీదల సొమ్మంతా దోసుకుంటారు. బీదల సొమ్మంతా దోసుకుంటారు. అంటే అంత సగమిస్తానన్నాడు. సగమిస్తానన్నాడు బీదల దగ్గర. ఇంకా కొంచెం మెరుగైన వారి దగ్గర తీసుకుని 4 గంటలు ఇస్తానన్నాడు వాళ్ళు. అట్లా అంటే దానిని మనము, ఇది మారు మనసు అనుభవం. మారు మనసు అనుభవం అంటే మీరు ఎవరి దగ్గర ఏదైనా దొంగతనం చేసేదైనా వస్త్రాలు ఇచ్చేది అనుకోండి, యథార్థంగా తీసుకుపోయి నీ దగ్గర వీళ్ళు తీసుకొచ్చిన ఇది నీ సొమ్మని ఇవ్వాలి. అప్పుడు నువ్వు మారు మనసు పొందినావు. లేకుండా నీకు ఇంకా మారు మనసు రాదు. ఆ మారు మనసు పొందిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు కరెక్ట్ గా. మా మామయ్య బావి మీద అందరూ అదో తెలుస్తుంది. అందరూ తీసుకొచ్చుకున్నాక ఆ వస్త్రం ఈ వస్త్రం అందరిలాగానే తీసుకొచ్చాడు. ఈ జక్కయ్య గురించిన మాట విన్న తర్వాత అవన్నీ తీసుకుపోయి మళ్ళీ అప్పగిస్తే ఈ కాలంలో కూడా నీతిమంతులు ఉన్నారా అని నవ్విందట. చప్పట్లు కొట్టలేదు. అంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటే మనం తీసియాలి. మారవలసి మందిర వ్యక్తి అంటే ఎవరి దగ్గర నీ పొరుగు వారి పూచుక పొల్ల కూడా ఆశించద్దు కదా. అక్కడ ఎన్ని రకాలు ఉంటుంది. నీ పొరుగు వారి ఎద్దులు ఆశించద్దు, నీ పొరుగు వారి భార్యని ఆశించద్దు. కొంతమంది స్త్రీలు అంటారు, అలా భర్త మంచిగా ఉన్నాడు అంటే నీ భర్తకేమే, అలా భార్య మంచిగా ఉందంటే నీ భార్యకేమే. నేను అనుకోవాలి నా భార్య చాలా మంచిది, ఆమంత అందమైన వారు ఎవరు లేరు, నేను మురిసిపోవాలి. నీ భార్య చూసిన కోపాడుతుంది, అటు చూస్తేనేమో మంచిగా ఉంది. ఎందుకన్నా అంటే నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటన్నా
అట్లయితుంది కానీ అర్థమైపోయిందా? అంటే ఆ రీతిగా ఎందుకు వచ్చింది మాట? మారు మనసు కదా, మారు మనసు పొందిన వాటి అర్థం ఏంటి? ఎవరి దగ్గర చిన్న ఒక బుక్ తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఎవరి వస్తామన్నా ఖరాబ్ చేసిన వాళ్ళకు దానికి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మగ్గిసి పెట్టాలి. అది మారు మనసు. దాన్ని ఎదుగదీసి అప్పటికి వెళ్ళిపోతే నాకు తెలియదు. నీది మారు మనసు అనుభవం లేదు. మళ్ళా నువ్వు మారు మనసు పొందినాక నీకు బాప్తిజం ఇవ్వాలి. అసలు బాప్తిజం ఇచ్చే పద్ధతి ఏంటో తెలుసా? మారు మనసు పూర్తిగా పొందితే ఇవ్వాలి. ఈ పొందలకు బాప్తిజం ఇచ్చి ఏమేవో గొప్పలు చెప్పుకుంటే అది మన అదేంటో చలికాలం అంట, అదేంటో తీర్థం పడితే నువ్వు గుళ్ళే నేను సరే గుళ్ళకు వాడతలేదు, పరిసర సరిగా గెరగదు అనుకుంటా బతుకంతా గాయదత్తది. పొరుగు అనేది ఏది ఆశించకూడదు కదండి. పూచిక పుల్ల కూడా ఆశించకూడదు. అని ఎద్దును ఆశించకూడదు, అని భార్యను, పిల్లలను, ఆ ఇంటిని, ఆ ఇల్లు కూడా ఆశించకూడదు. ఉన్నారా అంటే పదార్థాలు మీరు ఎప్పుడైనా చదివే? ఇతరులు అనుకోలే ఏమంటలేదు, చదవలే కాదు. అంటే మారు మనసు అంటే ఇప్పుడు జక్క ఏం చేశాడు? వాళ్ళ దగ్గర నేను సగం 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 ఇస్తానన్న మాట చూడండి. నా ఆస్తిలో సగము అతనికి ఇప్పుడు ఒక 5 ఎకరాల భూమి ఉంటే కదా 2.5 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేది. అంటే మాట ఉదాహరణ ఒక 500 వాళ్ళ దగ్గర తీసుకున్నారు అనుకో, సగం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకేమన్నా ఇంకేమన్నా ఇంకా నేను అన్యాయముగా దేన్ని తీసుకుంటే 400 ఇస్తాను. అంటే మొత్తం మారు మనసు పొందుతున్నాడు. ఇక యథార్థమైన జీవితం అంటే ఏంటండి? ఒకరిని ముంచి నేను బతిగా మంచిగా ఉండాలి. యథార్థత అంటే నువ్వు బాగుండాలి, నువ్వు మంచిగా ఉండాలంటే నువ్వు వట్టిగానే మంచిగా ఉండవు, వట్టిగానే బాగుండవు. నీలో యథార్థత రావాలి. ఆ పాపాలన్నీ నీలో ఉంటే లోపల అన్ని ప్రాబ్లమ్స్ సమస్యలు అయితే అవన్నీ విడిచిపెట్టాలి. నేను తిట్టుడు, నేను రోజు కోపమే చేస్తా, ఎందుకంటే నేను మూతిలో విషయం ఉన్న మొగ్గుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఏది ఫీల్ అవుతానంటే నేను నీకు అన్ని పెడితేనే నువ్వు బయటికి వెళ్ళి పని చేయగలుగుతావు, లేకపోతే సంగతి ఇల్లు ఫీల్ అవుతుంది. అరే నువ్వు అడ్డు పెట్టాలంటే ఆయన తెచ్చి పెడితే నువ్వు అడ్డు పెడతాను ఆ సంగతి మర్చిపోతుంది కదండి. హల్లెలూయా. అంటే నేను ఇద్దరు పక్షాన మాట్లాడతా అదే అన్నది. పొద్దున లేచి అమ్మ పనికి వెళ్ళాడు. పనికి ఎందుకు వెళ్ళాడు? నీ కొరకు, నీ వస్త్రాల కొరకు, నీ అవసరాల కొరకు, నీకు కావాల్సిన అన్ని సమకూర్చడానికి వెళ్ళి పొద్దున్న పనిచేసి వచ్చి సాయంత్రం ఎందుకు వస్తాడు. ఎందుకంటే అమ్మ కొన్ని నీళ్ళు కాళ్ళు నీళ్ళు పెట్టా ఉంటుంది. నువ్వు మొఖానికి నీళ్ళు పెడుతున్నాను అనుకోండి, ఒకసారి ఆలోచించు. నేను ఇవన్నీ విన్నా పల్లెటూళ్ళలో. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఉంటే ఇప్పుడు తీసుకొని చెప్పిద్దు కదా చెప్పి అట్లా మొత్తంతా పనిచేసి ఇంటికి వస్తే అమ్మ కొన్ని నీళ్ళు అమ్మ నోరెందుకు పోతుందంటే ఏందో ఏమి ఇంటికనే నేను ఆడుకుంటానన్నా అని ఇక ఏమంటారు ఎన్ని రకాలు అది అట్లా కొన్ని నీళ్ళతో పాప మీ ఆయనే కదా కదండి. ఎవరికైనా ఇస్తాను నవరాలి ఇది కూడా నవ్వుతుంది. మొత్తం మిళితం అయిపోయిందా? ఆయన ఎవరు అనుకుంటారు? మీ ఆయనే కదా. ఎంతనే రిసీవ్ చేసుకుంటే మెచ్చారు కూర్చొని ఎంత సంతోషంగా నేర్చుకోవాలి అనుకుంటే చూస్తారు. అది మారు మనసు కాదండి. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే ఇతరుల ఏదో ప్రేమ కలిగి ఉన్నాడు. భార్య అంటే భర్తకు ప్రేమ ఉండాలి, భర్త అంటే భార్యకు ప్రేమ ఉండాలి.
అతను నన్ను ప్రేమించలేదు కనుక నేను ఉండా. ఆయన ఏమంటాడు, ఆమె నన్ను ప్రేమించలేదు కనుక నేను ఉండా అంటే ఇదే ఉండడం ఏంటంటే నీకు దేవుని వాక్యం ఏముందంటే నువ్వు ముందు మానవుడు ముందు అన్ని అవే సత్యం కదండి. హల్లెలూయా. ఇప్పుడు పొలం వెళ్ళిపోతాను, పొలానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు పెడితే పచ్చగా నువ్వు ఇంకేం పెడితే ఆయన అక్కడ రాకుండా రాని కింద వాడి గొడ్లు పెట్టడానికి కూడా అక్కడికి రాదు. అందుకనే కొంచెము మర్యాద చూపడం నేర్చుకోవాలి, మర్యాద చూపడం నేర్చుకోవాలి. ప్రధానికి విసుకుపోవడం, ఇక నువ్వు అనుకున్నది ఎంత అందకపోయినంత మాత్రానే వేస్టా? అట్లా అనుకోవాలి. కనుక ఇక్కడ గమనించాలి. అలాగే నేను ముగింపులో ఉండి మాట్లాడుతున్నా. ముగింపులో మీకు క్లియర్ గా అర్థం చేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నాం కదండి. నేను మీ యొద్దకు వచ్చి నాతో మీరు కలిసి భోజనం చేస్తామన్నారు. భోజనం చేయడం అంటే పరిశుద్ధాత్మ అంటే నీతి. అక్కడ మనం రోమాలో ఏం చదువుకున్నాం? పరలోక దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అంటే నువ్వు నీతిగా దేవుని రాజ్యములో ఉన్న వ్యక్తి నీతిగా జీవించాలి, సమాధానంగా జీవించాలి, పరిశుద్ధాత్మ పూర్ణులై జీవించాలి. హల్లెలూయా. అట్లా ఉండమంటే ఇప్పుడు క్రైస్తవ సంఘాలు ఇప్పటి వరకు అర్థం కాలే వాళ్ళకి. ఏమైనా డుషు సమాధానం ఏంటో మళ్ళీ నేను దేవుని బిడ్డను ఎవరిని అనుకుంటాను, దేవుని బిడ్డను. అందుకనే కట్టే జరుగుతాయి. నువ్వు దేవుని బిడ్డవు కాని బిడ్డవు, అందుకనే ఇంత జరుగుతుంది. దేవుని రాజ్యం ఇది. ఇప్పుడు మన దేవుని రాజ్యం అంటే ఏంటిది? మనమే తెలుసా మీకు మాట? ఎక్కడ ఉంటుంది ఆ మాట? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయమా 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్ అన్నారు. ఆమేన్. ఆయనకెందుకు యుగయుగములు మహిమ కలుగునుగాక? నేను మహిమ పొందాలి, నేను ప్రజలకు కనబడాలి, దేవుడు. ఆమేన్. తర్వాత ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా రాజులుగా చేశారు. అంటే ఇప్పుడు మనము రాజ్యం, దేవుని రాజ్యం అంటే ఆయన రాజ్యం అంటే మనమే రాజ్యం. ఇందులో ఏముండాలి? రాజ్యంలో నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, పరిశుద్ధాత్మలో ఆనందం ఉండాలి. అప్పుడు మీరు కలిసి భోజనం చేస్తాము. భోజనము చేద్దాము. అప్పుడు భోజనం దేవునితో కలిసి భోజనం చేస్తే ఎంత సంతోషం ఉంటుంది. ఈ సతీష్ కుమార్ దగ్గర భోజనం చేయడానికి కలిసి భోజనం చేస్తే 20 నుంచి 50,000 నాతో కలిస్తే ఇప్పుడు 500 ఇచ్చేది అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లేదు. 50,000 ఆయనతో కలిసి భోజనం చేస్తే, ఆయనతో కలిసి ఫోటో దిగితే 10,000. ఆయన అంటే అన్ని ప్రజలు ఎట్లా వస్తానే అనుకున్నారా? అదేదిగా అంటే గమనించండి, ఎక్కడ న్యాయం ఉంది అక్కడ చూడండి. యేసు ప్రభు అంటున్నాడు, నీ దగ్గర 10,000 కాదు 50,000 నాకు అవసరం లేదు నాయనా, నువ్వు తలుపు తీస్తే చాలన్నాడు. ఏం తీయాలి? తలుపు తీయాలి. ఇప్పుడు తలుపు తీస్తే ఏమి కనబడాలి? అన్ని దొంగ సొమ్ముడే కనబడ్డాయి, అంత అన్యాయం సొమ్మే కనబడ్డదానికి. తలుపు తీస్తే అంత మురుగే, అంత బల్లిపాదరి, అంత పాడే, చూస్తే కూడా మంచిగా లేదు. ఇక అక్కడ ఎట్లా కూర్చొని వస్తుందండి? నీ తలుపు తీసే అనుభవంలోనికి నువ్వు రావాలంటే, యేసు ప్రభువు నీలోనికి రావాలంటే మారు మనసు రావాలి, యథార్థత రావాలి.
మానవలసి పొందాలి. మానవలసి పొందితే ఇల్లంతా క్లీన్ అయిపోతుంది కదండి. ఇప్పుడు దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధమైన స్థలంలోనే ఉంటాడు. నా హృదయం ఎట్లా మన మున్సిపాలిటీ లాగా ఉన్నాడు, నేను మంచిగా ఉన్నాను ఫీల్ అయితే కదా. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. నేను ఇష్టం వచ్చినట్టుగా బతుకుతాను ప్రభా, నాకు దోషులు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో రాయబడినది, ఎవరు రాయబడినది? 7వ అధ్యాయంలో మనసు యొక్క కోరిక, హృదయం యొక్క కోరిక నెరవేర్చుకోమని రాయబడుతుంది కదా ప్రభు. అంటే వెనక తీర్పున్నది కదా ప్రభు అన్న సంగతి మర్చిపోండి. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ కోరిక చొప్పున పోతే మొన్న ఏమైంది? లాస్ ఏంజల్లో దేవుడు అట డౌన్ డౌన్ అట, వీళ్ళట హైలైట్ అట. తెల్లారితేనే అగ్ని కాల్ చేసిందట. మేము పాపాన్ని పోషిస్తాం, పాపాన్ని పెంచుతాం, పాపంలో జీవిస్తాం. పెళ్లి కాకముందే మేము ముందు ప్రేమలో పడి తర్వాత మాకు ఇష్టమైన తర్వాతనే పెళ్లి చేసుకొని జీవిస్తాం. అంటే పెళ్లి కాకముందే భార్య భర్తల జీవితం జీవిస్తారంట. దానికి దానికి ఎంతమంది బయట జోడని గారు కూడా సంతకం పెట్టిందంట. ఇక ఎందుకంటే తాగి ఆగిపోతుంది మంటలు. అట్లా చూడండి, అగ్గి మండుతుంది, కాలి బూడిదైపోతుంది, సునామీలు, భూకంపాలు, రకాల అది మన సూర్యగ్రహణాలు వస్తున్నాయి. ఇంత ఆకారంలో వస్తుంది. మధ్యలో 2017లో తర్వాత మళ్ళీ ఇట్లా ఇట్లా ఒకసారి వస్తే, మరొకసారి ఇట్లా వస్తే సేమ్ అది రెండు ఈజిప్ట్ మీద ఇంటూ కలిసిందంట. అదే ఇప్పుడు ఈ గీత కలిస్తే రెండోకి ఇక్కడే ఇంత ఉంటుంది, ఇక్కడ రెండు కలిసినట్టు అక్కడ ఈజిప్ట్ కాడ కలిసిందంట. అది అట్లా భయంకరమైన శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి. అవి ఒక సూర్యగ్రహణం ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుంది. ఒక్కొక్కటి ఇట్లా జరుగుతుంది అంటే ఎందుకో జరుగుతుంది, అట్లా జరుగుతుంది అని అనుకోవద్దు. దేవుడు దానికో ఒకటి సిగ్నల్ పెడతాడు. దాన్ని మీ పాపాలను బట్టి ఈ రకంగా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా ఇట్లా అన్ని సెట్ చేసి పెడతాడు. దాని ప్రకారం ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే హృదయము శుద్ధిగా ఉండాలి. మీ హృదయం తలుపు తీయండి. మీరు తలుపు తీయండి అంటే మీరు తలుపు ఎక్కడ తీస్తారు? ఏంటి తలుప? కాదు, హృదయం అనే ఒక పాట ఉంది కదా, హృదయం అనే తలుపు దాటుచుండే సకల విధములను నిలచి ఒకసారి అన్న తర్వాత రెండోసారి అనడానికి ప్రయత్నం చేయాలి. మొత్తమే దాని నేను అదనే అన్నట్టు ఉంటాను. ఎందుకంటే నేను అస్సలు నువ్వు ఎందుకు వచ్చినావు చర్చికి? ఎందుకు వచ్చినావు చర్చికి అనాలే. ఒకసారి అన్న తర్వాత, ఒకసారి ముందొకరు వాడిన తర్వాత మళ్ళీ రెండోసారి అందరూ దానిని అనాలి. ఇప్పుడు అన్నది నిలచి సదయుడను దాటుచుండే సకల విధములను నిలచి సదయుడను దాటుచుండే సకల విధములను. సకల విధములుగా హృదయం దగ్గర తలుపు తెలిసి తడుతున్నాడట, కానీ తలుపు తీస్తలేడు. అంటే లోపల మేము ఇష్టం వచ్చిన కోరికలు నెరవేర్చుకునేది ప్రభు. ఎందుకంటే నేను చేయవలసిన పాపాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే తొందరగా నా లోపలికి నేను చేర్చుకుంటే నిన్ను అవన్నీ విడిచిపెట్టవలసి వస్తుంది. అంటే మరి మానవలసి అంటే ఏంటి?
చెడంతా విడిచిపెట్టడానికేనే. చెడంతా విడిచిపెట్టి చెడులో ఉన్నటువంటి వారికి మార్గం చూపడానికి, మంచి జీవితాన్ని జీవించడం నేర్పించడానికి మనల్ని ముందు పిలిచాడు. పిలిచి నేను పోయి మళ్ళీ అందులోనే కలవమనలే, వాళ్ళని ఈ మంచితనంలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవుడా నీకు స్తోత్రం.